సింగరేణి సంస్థ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి మారుపేల విజిలెన్స్ సమస్య పరిష్కారం కోసం సింగరేణి పరిరక్షణ సమితిని ఏర్పాటు చేయబోతున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంట సత్యనారాయణ రెడ్డి గుమ్మడి కుమారస్వామి తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి ప్రాంతంలో 10,000 ఉద్యోగాలు రావాలని, కొత్త బావులు రావడానికి సింగరేణి పరిరక్షణ సమితి పోరాటం చేస్తుందని వెల్లడించారు. సింగరేణి కార్మికుల హక్కుల కోసం ఎంతో మంది కార్మిక నేతలు అసూలు బాసారని, నేడు ప్రభుత్వాలు కార్మికుల హక్కులను పూర్తిగా రింపజేసే పనికి పూనుకున్నాయని ఆరోపించారు. మారుపేల విజిలెన్స్ సమస్యతో ఉద్యోగాలకు దూరమైన సింగరేణి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించేంత వరకు సింగరేణి పరిరక్షణ సమితి పనిచేస్తుందని, ఇందులో పార్టీలకు, యూనియన్లకు అతీతంగా అందరూ కలిసి వచ్చి పనిచేయాలని కోరారు. మారుపేల విజిలెన్స్ బాధిత కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించడానికి గంట సత్యనారాయణ ఆధ్వర్యంలో 72 గంటల నిరాహార దీక్షకు సిద్ధమని ప్రకటించారు. సింగరేణిలో గత 10 సంవత్సరాలుగా జరిగిన అవినీతిని బయటకు తీయడానికి సమితి పనిచేస్తుందని తెలిపారు. గత 11 సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఈ సింగరేణి ప్రాంతంలో ఒక్క ఉద్యోగ కూడా నిర్మాణం కాలేదు. ఈ ప్రాంతంలో 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ రావాలని, అంతేకాకుండా ఈ సింగరేణి ప్రాంతం ప్రైవేటీకరణ చేసే అటువంటి కుట్రలో భాగంగా ఎందరో మహానుభావులు, కార్మిక నాయకులు ఈ ప్రాంత కార్మిక ప్రజల కోసము అనేకమైనటువంటి సేవలు చేసి కార్మికుల హక్కుల పోరాటం కోసం పోరాటం చేసి వాళ్ళు ఈ కార్మికుల పక్షాన ఎన్నో సాధించినటువంటి విజయాలు కార్మికులకి అలా ఈనాటికి కూడా అండగా ఉన్నది. గత 10 సంవత్సరాల గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి ఏదైతే ఉన్నదో ఆ అవినీతి మీద సింగరేణి ప్రాంతం అంతా కూడా ఒక కార్యాచరణ కమిటీ వేసుకుంటున్నాం. కార్మికులకు ఇంటికాడ ఒక పేరుండి, మైన్స్ మీద ఒక పేరుండి, అట్లాంటి కార్మికులు దాదాపుగా 3,000 మంది ఉన్నారు. ఆ 3,000 మందికి కూడా బేషరత్గా సింగరేణి యాజమాన్యము వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంతానికి 10,000 ఉద్యోగాలు రావాలి, నూతన మైన్సులు ప్రారంభించాలి. ఈ సింగరేణి ప్రాంతంలో అవినీతి జరిగిన దాని మీద ఖచ్చితంగా ఇన్క్వైరీ. వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయి నుండి దిగిపోయిన కేసీఆర్ లాంటి వాళ్ళు కానీ, ఈ ప్రాంతంలో ఐఏఎస్ ఆఫీసర్లు, డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఎలాంటి వ్యక్తుల మీదైనా కానీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగినటువంటి అవినీతి మీద ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సింగరేణిలో ప్రైవేట్ ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ పేరిట సింగరేణి కార్మికుల పిల్లల్ని సింగరేణి యాజమాన్యం చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. సుమారు 1,200 మంది మరి వాళ్ళ తల్లిదండ్రులు మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యి మరి చాలా సంవత్సరాలు అవుతుంది. మరి దాని యొక్క ఆలస్యానికి వారి యొక్క కుటుంబాలు కూడా చిన్న భిన్నమయ్యే పరిస్థితి ఉంది. అందులో ఆల్రెడీ కొంతమంది చనిపోవడం కూడా జరిగింది, ఉద్యోగం రాదని. మరి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రారంభించి 16-17 మాసాలు అవుతుంది. మరి ఈ ప్రజా పరిపాలనలో 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని మా గవర్నమెంట్ పెద్దలు చెప్తున్నారు. మరి అదేవిధంగా ఈ సింగరేణి ప్రాంత కార్మికుల పిల్లలకు కూడా వెంటనే బేషరతుగా ఉద్యోగాలు వేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంటే పెట్టిన, తెలంగాణ గవర్నమెంటే ఓపెన్ యూనివర్సిటీ, ఓపెన్ 10th ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఆ చేసినటువంటి గవర్నమెంట్నే మీరు ప్రశ్నిస్తున్నారు సింగరేణి యాజమాన్యం. మరి సింగరేణి యాజమాన్యం గవర్నమెంట్లో భాగమా కాదా అని మాకు అనుమానం వస్తుంది. మరి దీనికి పవర్ మినిస్టర్ ఉన్నాడు, మరి రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మరి డైరెక్టర్లు ఉన్నారు. ఈ ప్రాంతం మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి డైరెక్టర్లు ఉన్నాక కూడా మరి తెలంగాణ పిల్లలకు, తెలంగాణ బిడ్డలకు, సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతుంది. మరి దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. బోలెట్ నుంచి సత్తుపల్లి వరకు మరి వాళ్ళు పాదయాత్ర కూడా చేయడం జరిగింది, కొత్తగూడెం వరకు పాదయాత్ర చేయడం జరిగింది. మరి వాళ్ళ న్యాయమైన డిమాండ్ నేను సింగరేణి సిఎన్వి గారికి, అదేవిధంగా డైరెక్టర్ కొప్పల వెంకటేశ్వర్లు గారికి, మిగతా డైరెక్టర్ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తున్నా, మీరు వెంటనే ఒక మానవతా దృక్పథంతో, ఒక మానవ కోణంలో ఆలోచించి వెంటనే తగు నిర్ణయం తీసుకొని వాళ్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత
ఇక్కడ ప్రజాప్రతినిధుల మీద ఈ ప్రజాపాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి గారి పైన డిప్యూటీ ముఖ్యమంత్రి మన బట్టి విక్రమార్క పైన ఉన్నదని, అదేవిధంగా ఇటు సమస్యపై మేము ఆల్రెడీ కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరికీ కూడా ఈ లెటర్లు పంపమని వాళ్ళకు డ్రాఫ్ట్ ఇవ్వడం జరిగింది. దానికి మన ఎంపీ గారు కూడా మరి వచ్చే ఆయన కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. కాబట్టి సింగరేణి ప్రాంతాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే చిన్న చిన్న కారణాలతో సింగరేణి యాజమాన్యం చాలా మెలికలు పెడుతుంది. మరి ఎందుకు సింగరేణి యాజమాన్యం మానవతా దృక్పథంతో ఆలోచించలేదో ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మారైనా లేకపోతే ఇంకా ఓపెన్ 10th అయినా ఓపెన్ ఇంటర్ అయినా వాళ్ళ చదువుకోలేదు, అప్పుడు చదువుకోకుండా ఇప్పుడు చదువుకున్నారు 10th క్లాస్ పెట్టుకొని ఆ సర్టిఫికేట్ పెడితే దాన్ని కూడా ఇవాళ సింగరేణి యాజమాన్యం ఒక్కొక్క సాకు చూపి విజిలెన్స్ పేరిట చాలా మందిని వేధిస్తుంది. ఇది సరైన విధానం కాదు. ఒక నెల రోజులల్లా ఈ సమస్య పరిష్కారం చేయకుంటే మా గంట సత్యనారాయణ రెడ్డి గారి నాయకత్వంలో సింగరేణి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 72 గంటల నిరాహార దీక్షకు పూనుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగ లక్ష్మీపతి గౌడ్, పులి మధు, నరేష్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.